ప్రజా సమస్యల్ని చర్చించడం, లేక ప్రభుత్వాలు ఏదైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించడం, నిలదీయడం. వీటితో పాటు అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలు ఏవైనా అధికారంలోకి రావడం కోసం ఎన్నికల ముందు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తాయి. మేనిఫెస్టోలతో పాటు కొన్ని హామీలు గుప్పిస్తాయి ఓట్ల కోసం. అవి అమలవుతున్నాయా లేదా అని వాచ్ డాగ్ లాగా ఉండడం కూడా ప్రతిపక్ష పార్టీల ఒక విధి, బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఇద్దరికీ అధికారం ఇస్తారు, పాలించమని ఒకరికి, ప్రశ్నించమని ఒకరికి. ఆంధ్రప్రదేశ్లో పాలించమని కూటమికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రశ్నించమని ఒక వైసీపీకి 11 మందిని గెలిపించారు. మిగతా ఏ పార్టీకి అది లేదనుకోండి, కొన్ని ఓట్లు వచ్చాక సీట్లు రాలి. వైసీపీ మాత్రం ఏదో చావు తప్పి కన్నులు అట్టపోయినట్టు ఒక 11 సీట్లు వచ్చాయి. రైట్, ఓకే, ఎన్ని వచ్చినా ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉందంటే అదొకటే. దురదృష్టము ఏంటంటే కర్మ, అది ఆంధ్రప్రదేశ్ కర్మ. కాకపోతే 11 మందిని గెలిపించారు కానీ ఆ పార్టీ అసెంబ్లీకి వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు. నంబర్ కాదు ముఖ్యం, ప్రజలు నన్ను ఒక ఎమ్మెల్యేగా, ఓ ప్రతిపక్ష పార్టీగా గెలిపించారు నన్ను. నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, రాష్ట్రం కోసం ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పనిచేశాను. నాకు పరిపాలన మీద అవగాహన ఉంది, ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, బాధ్యత ఉంది. భవిష్యత్తులో మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను. కాబట్టి అసెంబ్లీలో గొంతెత్తాలి, ప్రజల తరపున మాట్లాడాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ఆయనకు ఉండాల్సిన బాధ్యత, లక్షణం కూడా. యాక్చువల్గా ఒక పొలిటీషియన్కి ఉండాల్సిన లక్షణం. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా ఆయనకు లేదు. ఆయన ఏంటంటే ఎంతసేపు బయట రాజకీయాలు, శవ రాజకీయాలు, ఇవి బాగా అలవాటు పడ్డాడు ఆయన. అదే బాధ మొత్తం మీద. సో అయితే ఇవాళ ఫస్ట్ టైం కొంత హ్యాపీ అనిపించింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల తరపున మాట్లాడాలని అనుకుంటున్నాడు, ప్రజల తరపున పోరాడాలని అనుకుంటున్నాడు. రైట్, మంచిది, వెల్కమ్ చేయాలి. ఒక రాజకీయ పార్టీగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల తరపున, లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేదా చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కానీ, వీటి మీద ప్రజల్లోకి వెళ్ళి పోరాడాలి, ప్రశ్నించాలి, నిలదీయాలి, ప్రజల్ని జాగృతం చేయాలి అని అనుకుంటున్నారు ఆయన. రైట్, వెరీ గుడ్ డెసిషన్, నో డౌట్. అందులో అస్సలు 1% కూడా విమర్శించడానికి లేదు. పైగా సమర్థించాలి, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించాలి. కానీ సడన్గా ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆలోచన? ఏ ఆలోచనతో, ఏ వ్యూహంతో ఆయన ఇప్పుడు ఇది మొదలెట్టాడు? 5 వారాలు చేస్తారంట. ఏదో చెప్తారు, ఇన్ని వారాలు వ్రతాలు చేయాలి, ఇన్ని రోజులు వ్రతాలు చేయాలి, ఏదో ఉంటుంది. అట్లా 5 వారాలు జనంలోకి వెళ్ళాలని ఇవాళ వాళ్ళ సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు కూడా ఉంటారు కదా, వాళ్ళు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇంకా సీనియర్ నాయకులు, వీళ్ళందరితో ఒక సమావేశం పెట్టుకున్నారు. రైట్, కాకపోతే అది ఫ్రీక్వెంట్గా జరగాలి ఆ సమావేశం. ఎవ్రీ వీక్ అయినా ఒకసారి జరుగుతూ రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పు చేస్తోంది అని డెఫినెట్గా వాచ్ డాగ్ లాగా ఉండాలి. ఏదో ఒట్టి డాగ్ లాగా అరుపులు కేకలు కాదు కావాల్సింది, వాచ్ డాగ్ లాగా కాపలా కాస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉండాలి. అది జరగాలి. ఎందుకో వాళ్ళు గుర్తొచ్చింది, మళ్ళీ పెట్టాడు ఆయన. రైట్, ఓకే, ఎనీవే పెట్టి ఆయన ఏం మాట్లాడతారంటే, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పైన మనం ప్రజల్లో ప్రచారం చేయాలి, ప్రజల్ని ఒక చైతన్యవంతం చేయాలి, ప్రజల్ని ప్రశ్నించమని అడగాలి ప్రభుత్వం పైన అని చెప్తూ మళ్ళీ ఇక్కడ కూడా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాడు ఆయన. ఏంటి ఆ బటన్ అంటే, ఈయన ఒక క్యూఆర్ కోడ్ తయారు చేశాడు. ఆ మీటింగ్ విజువల్స్ ఏంటి,
క్యూఆర్ కోడ్ ఒకటి తయారు చేశారు ఆయన. ఆ క్యూఆర్ కోడు ఈ బటన్తో ఈ ఫోన్తో ఇట్లా స్కాన్ చేసుకోవాలంట ప్రజలు. వీళ్ళు తీసుకెళ్తారు, వెళ్ళే వాళ్ళు వీళ్ళ మనుషులు క్యూఆర్ కోడ్ తీసుకెళ్తే ఫోన్తో ఇట్లా స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకొని ఆప్షన్స్ వస్తాయి. ఒక బటన్ నొక్కాలి, నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ నొక్కాలి, అది నొక్కితే అప్పుడు బాండ్ రాసి ఇచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఈ హామీలు నెరవేరుస్తామని అవి వస్తాయి. ఇట్లా ఏదో బటన్ నొక్కే కార్యక్రమం కూడా పెట్టాడు ప్రజలకి. వాటి ప్రకారం చూసుకుని నిలదీయాలి ప్రజల్ని. ప్రజలు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ప్రత్యేకించి నిలదీయాలి. ఓకే, నిలదీయాలి. ఏంటి, ఎందుకు, ఏమని నిలదీయాలి? 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో హామీలు నెరవేర్చలేదు అంటాడు ఆయన. ఏమి నెరవేర్చలేదు? ఆయన ఇచ్చిన హామీల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలో పెన్షన్ 4,000 ఇస్తున్నారు. నువ్వు ఎగ్గొట్టిపోయిన పెన్షన్ కూడా ఆయనే ఇచ్చాడు. వచ్చిన కొత్తలో 3 నెలలు అదనంగా కూడా ఇచ్చాడు. ప్రజల్లోకి వెళ్ళి పెన్షన్ గురించి ప్రశ్నించే ధైర్యం ఉందా? 1వ తారీఖు ఇస్తున్నారు పెన్షన్లు. ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేలు నా ఉద్యోగులు ఇస్తున్నారు. 1వ తారీఖే 1వ తారీఖే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారని అడుగుతారా పోనీ? తర్వాత జగన్ ఇచ్చేదానికంటే జగన్ ఇచ్చేది ఇస్తూనే ఇంకా ఎక్కువ అదనంగా ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు, ఎందుకు ఇవ్వట్లేదని కూడా అడగాలి అన్నారు అని చెప్తున్నారు ఇవాళ ఆయన అక్కడ. నువ్వు 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తానని చెప్పి 2కి ఇవ్వాల, 1కే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, అంతమందికి ఇస్తానన్నాడు కదా. తల్లికి వందనం స్టార్ట్ అయింది కదా. ఆంధ్రప్రదేశ్ అంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి కదా. లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగింది కదా. ఏంటి అంటే ఇంకేం కావాలి? తర్వాత అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ ఈ నెలాఖరికి ఇస్తున్నామని చెప్పారు. అది కూడా చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ వచ్చేది, దాంతోపాటు వీళ్ళు కూడా కలిపేస్తామని చెప్పారు. మీరు చేసింది అదే కదా. కాకపోతే మీరు 7,500 ఇచ్చారు, వీళ్ళు 14,000 ఇస్తారు వీళ్ళు. అంటే మీకంటే రెట్టింపే. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చినట్టే కదా. అది కూడా ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు అమలు కాబోతోంది. అంటే మొదటి సంవత్సరమే అన్నీ జరిగిపోవాలా? కనీసం ఆ మాత్రం ఇది కూడా మొత్తం తుడిచిపెట్టుకుపోయారు కదా మీరు. ఖజానాని అప్పుల పాలు చేసిపోయారు కదా. ప్రభుత్వానికి ఊపిరి తీసుకునే టైము, కాలు చేయి కూడా తీసుకునే టైం కూడా ఉండదా? అడగండి మీరు, ఎప్పుడు చేస్తావు నాయన చంద్రబాబు నాయుడు అని అడగండి. ఆయన డేట్ చెప్పిన తర్వాత ఆ డేట్ నాడు ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అని అడగండి. తప్పులేదు, మీ డ్యూటీ అది, మీరు అడగండి. మీరు ప్రజల తరఫున మీరు అడగాలి. కానీ ఇదేమి ధోరణి? ఆగస్టు 15 నుంచి మహిళలకి ఇది, అదే రోజు నుంచి ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 మహిళలకి నెలకు 1,500 ఇచ్చి అది కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. అడగండి. ఆగస్టు 15 నుంచి రాకపోతే అది కూడా ప్రశ్నించండి. మీరు ఉన్నది ప్రశ్నించమనే కదా. మీతో పాటు ప్రజలు ఉంటారు ప్రశ్నిస్తుంటారు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు కేసుల భయం పట్టుకుంది. ఒక కేసు కాదు, మొన్న సత్తెనపల్లి రాళ్లపేట వెళ్ళి 3 చంపేశారు. అందులో ఒకటైతే దారుణంగా సింగయ్య అనే అతను ఆయన కారు కింద పడి చనిపోయాడు. అది కేసు అవుతుంది. ఆల్రెడీ డ్రైవర్ని మూసేశారు, వెహికల్ సీజ్ చేశారు. ఈయనకి నోటీస్ వెళ్ళింది. రేపో మాపో మరి అరెస్ట్ చేస్తారేమో జగన్మోహన్ రెడ్డిని. అదొకటి భయం పట్టుకున్నట్టుంది. ఎందుకంటే అది చాలా పెద్ద కేసు. అది 105 భారత న్యాయ సంహిత దీని ప్రకారం 105 సెక్షన్ ప్రకారం పెట్టిన కేసు. అది 10 ఏళ్ల వరకు శిక్ష పడవచ్చు అంటున్నారు. ఒకవేళ ఆ భయం ఏమన్నా ఉందా? దాంతోపాటు కాదంబరి జత్వాని అనే ఆ కేసు కూడా పీకల దాకా మూసుకొస్తుంది. వీటితో పాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అయ్యా ఈ చదువుతూ ఉంటే ఒకటి కాదు, పెద్ద లిస్టే బయటకు వస్తుంది. లిక్కర్ కేసు ఏ మూమెంట్లో సిట్టోళ్ళు వచ్చి తలుపు కొడతారో తెలియదు.
అయిపోయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా మూశారు. రేపో ఎల్లుండో ఇక అది సజ్జల మీరు ఇది ఎక్కడ దాకా వచ్చింది. సో ఈ పరిస్థితి. ఇంకొకటి కల్తీ నెయ్యి, అది కూడా మొత్తం వచ్చేసింది. మొత్తం రాష్ట్రంలో నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం, మొత్తం రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిట్లోనూ ఆ నెయ్యి ఆ కల్తీ ఇది వాడారనేది ఎస్టాబ్లిష్ అయింది. కేసు ఎస్టాబ్లిష్ చేసింది దర్యాప్తు వ్యవస్థ. మరి అది కూడా తలుపు కొట్టేలాగా ఉంది. ఆర్థిక నేరాలు గత గత 5 ఏళ్లలో చేసిన ఆర్థిక అస్తవ్యస్తం ఇదంతా తవ్వుతోంది ప్రభుత్వం. సో వీటితో పాటు ఆల్రెడీ ఆయనకున్న సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, అవి బయటకు వస్తున్నాయి. ఇట్లా ఒకటిగా చెప్పుకుంటూ పోతే సాయంత్రం తెల్లారుద్ది. కానీ చెప్తున్నా, ఈ కేసులన్నీ మూసుకొస్తున్నాయి. దీనికి పార్టీని వాడుకుంటున్నాడు. ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ ఈ కేసును ముంచుకొస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏదో కాస్త అడిగినట్టు కొంచెం డిఫెన్స్లో పడేయాలి. అమ్మో జగన్మోహన్ రెడ్డిను ఆయన పార్టీ జనంలోకి వెళ్ళిపోతుంది, మేనిఫెస్టో అమలు చేయలేదని మన మీద ఎగబడుతుంది అనుకోవాలి. ఏమీ లేదు అక్కడ. భోషానం బ్రహ్మాండంగా అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా హామీలు అమలు అవుతున్నాయి. అవి అడ్డం పెట్టుకుని ఏదో జనంలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఏదో భయపెట్టామనో నిలదీసామనో చెప్పుకోవడం కోసం, పార్టీ క్యాడర్లో తనకు వ్యతిరేకంగా చర్చ జరగకుండా ఉండడం కోసం ఇది ఒక ఎత్తుగడ వేసినట్టు కనపడుతోంది. చెప్పుకోవడానికి ఏముంది అక్కడ? ఇక ఈయన అన్నట్టు పోనీ ఏమన్నా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయంటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కనీసం ఒక రోడ్డు కూడా వేయలేదు. అలాంటి ఇప్పుడు రోడ్లన్నీ అయిపోయినాయి. అమరావతి శరవేగంగా నడుస్తుంది. రాజధాని లేని పరిస్థితి చేశాడు జగన్మోహన్ రెడ్డి. తెలిసిందే ఇదంతా. ఇప్పుడు రాజధాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ బ్రహ్మాండంగా మొదలైపోయినాయి. ఆగిపోయి నువ్వు ఆపేసినవన్నీ అక్కడ మొదలైపోయినాయి. మళ్ళీ ఇంకేం కావాలి? 1 ఇయర్లో ఇంతకంటే ఏమన్నా బద్దలైపోతుందా? భూగోళం బద్దలైపోతుందా? లేకపోతే ఏం జరిగిపోవాలని కోరుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈయన? కాకపోతే ఒక్కటైతే వాస్తవం, కూటమి ప్రభుత్వం కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవమే. అదేంటి అంటే ఈ స్కాముల మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. అది జత్వానీ స్కామ్ కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, ల్యాండ్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వీటి మీద దర్యాప్తు అయితే లేట్ అవుతుంది. ఇది కూటమి ప్రభుత్వం మరి ఫెయిల్యూర్ అనాలో, లేకపోతే నిర్లక్ష్యం అనాలో, లేకపోతే నిర్లిప్తతనాలో తెలియదు. కానీ ఈ విషయంలో మాత్రం జరుగుతోంది. ప్రజలు అదైతే ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాల మీద దర్యాప్తు లేట్ అవుతుంది. దాని మీద చర్చ జరగాలి. చర్చ జరుగుతోంది కానీ ప్రజల్లో ఇంకా డీప్గా చర్చ జరగాలి. ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో చర్చ జరగాలి. ఇలా ఒకటి కాదు, ఇటువంటివి లేట్ అవుతున్నమాట వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందేమో కానీ తర్వాత ఆయన విలాసాలు, జగన్మోహన్ రెడ్డి గారి విలాసాలు, అప్పుడు వెలగబెట్టిన విలాసాల మీద దర్యాప్తు జరగాలి. రుషికొండ ప్యాలెస్ మీద దర్యాప్తు జరగాలి. రుషికొండ ప్యాలెస్ మీద ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు అనే దాని మీద చర్చ జరగాలి. ఇలాంటి వాటి మీద చర్చ జరగాలి. హామీల మీద ఏం చర్చ జరగడానికి ఏం లేదు. హామీలు బ్రహ్మాండంగా వెళుతున్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇది అంశాన్ని పెట్టుకొని 5 వారాల పాటు ఆ కార్యకర్తలకి, ఆ నాయకులకి, ఆ కమిటీలకి వాటికి ఎందుకు ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చాడు? ఏంటి దీని వెనుకున్న వ్యూహం ఏంటి?